ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మే 31 నుంచి జూన్ 6వ తారీఖు వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని, మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి, గురుడు, శుక్రుడు, మరి బుధుడు, ఈ 3 గ్రహాలు కూడా మిథున రాశిలో ఉన్నారు. చంద్రుడు వృశ్చిక, ధనస్సు, మకర రాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. మరి సింహరాశిలో కేతు యొక్క గమనం. ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉన్నాయని చెప్పి తెలుసుకుంటూ, మరి ఈ వారమే తప్పనిసరిగా గురుడి యొక్క బలం మారుతోంది. గురుడు చేంజ్ అవుతున్నాడు. అంచేత మరి ఈ గురుడు మారేటువంటి విధంగా అంటే గురుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశం 2వ తారీఖు నాడు. అంచేత తప్పనిసరిగా మరి ఈ రాశి వారు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయనేటువంటి విషయం తెలుసుకుంటూ, మేషరాశి, ఈ మేషరాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా తప్పనిసరిగా యోగిస్తాయి. అయితే గురుడి యొక్క బలం మారుతున్న మూలాన్ని వీరికి ద్వితీయ నుంచి తృతీయ స్థాన సంచార గురుడు, మరి శని ప్రభావం ఉన్నది. అంటే కాస్త ఒడిదుడుకులు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అష్టమంలో చంద్రుడు, అష్టమ, నవమ, దశమ స్థానాల్లో చంద్ర సంచారం కాబట్టి ముఖ్యమైన వ్యవహారాలు వారాంతమే యోగించే అవకాశాలు ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా చాలా శ్రద్ధ వహించాలి. తద్వారా ఇప్పటి వరకు గురు బలం అన్నది ఇప్పుడు గురుడు ద్వితీయ నుంచి తృతీయ స్థాన సంచారం కాబట్టి ఈ 1 ఇయర్ గురుడి యొక్క బలం చాలా తగ్గుతోంది. అంచేత ప్రస్తుతం మనం ప్రతి విషయంలో కూడా శ్రద్ధగా వెళ్ళాలి. కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు, సంతానపరమైన విషయాలు, ఉద్యోగ విషయాల్లో కూడా ప్రతి పని కూడా శ్రద్ధగా వెళ్ళండి. అంటే చికాకులు, శ్రమ ఎక్కువగా ఉంటాయి. అయితే కార్యజయం అనేది తప్పనిసరిగా ఎంచేదంటే కర్కాటక రాశిలో కుజుడు గురుడి యొక్క బలం ఉచ్చస్థానంలో ఉండడం ద్వారా తప్పనిసరిగా కొంతవరకు అనుకూలత అయితే ఉంటుంది తప్ప కంప్లీట్గా అనుకూలత అయితే పరిస్థితులు అయితే లేవు. దూరం నుండి శుభవార్తలు వస్తాయి. మీరు చేయవలసిన పని సకాలంలో చేయండి. ఎవరు మంచివారు ఏమిటి అని ప్రణాళిక, ప్లానింగ్ విధానం తప్పనిసరిగా మేషరాశి వారికి అవసరం అవుతుంది. విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్ళవలసిన పరిస్థితులు వస్తాయి. రాజకీయ నాయకులకు అంతంత మాత్రంగా ఉంది. వ్యాపారస్తులకు మాత్రం ఆర్థిక ఒడిదుడుకులు అన్నట్లుగా మనం ఇవ్వాల్సిన వాళ్ళు రెడీగా ఉంటారు, మనకి రావాల్సినవి ఆలస్యం అవుతూ ఉంటాయి. అంచేత తప్పనిసరిగా మేషరాశి వారు మీరు 4 నెంబర్ వాడుతూ శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేస్తూ గురుచరిత్ర, దత్తాత్రేయ చరిత్రల పారాయణ చెయ్యండి. గురువార నియమం పెట్టుకోండి. శనగల్ని గురువారం దానం చేస్తూ ఉండండి. శివాలయానికి తప్పనిసరిగా వెళ్ళండి. తద్వారా మీరు విజయం సాధించేటువంటి పరిస్థితులు ఉంటాయి.